Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Let's pray together. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. Father, well, thank you for your love. తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనములు. You love the whole world. మీరు సర్వ లోకమును ప్రేమించి You ఉన్నారు. love the church more. మీరు సంఘమును మరి మిక్కిలిగా You ప్రేమించారు. love your ministers most. మీ యొక్క సేవా పరిచారకులను మీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. And we pray that we realize more and more of your love for us. మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను మేము మరి ఎక్కువగా తెలుసుకున్న గోరవలనని మేము ప్రార్థన చేయుచున్నాం. You give believers grace. ప్రభువా, అందుకోసమే విశ్వాసులను మీ యొక్క కృపలో You ఉంచండి. give your ministers and pastors more grace. మీ యొక్క సంఘ కాపర్లకు పరిచారకులకు మరి ఎక్కువ కృపను మీరు అనుగ్రహించండి. Open the heavens and shower your blessings upon the pastors, leaders and ministers. పరలోకమును తెరవజేసి సంఘ కాపర్ల మీద, నాయకుల మీద, సేవా పరిచారకుల మీద మీ Thank you for ఆశీర్వాదములు the కుమ్మరించండి. answer. జవాబిచ్చినందుకై వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. గట్టిగా చెప్తారా? ఆమేన్. Thank you. You can sit down. దయచేసి మీ అందరికి ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. We're going to look at two words. ఈ రోజున రెండు పదములు, అంశాలు మనం చూడబోతున్నాం. Two words that are very important. చాలా ప్రాముఖ్యమైన వాటిని చూడబోతున్నాం. One of them is very, very important to God. అందులో ఒక్కటైతే దేవునికి అత్యంత ప్రాముఖ్యమైనది. One word is religion. ఆ యొక్క పదం ఏమిటంటే మతము అనే పదము. The other word is relationship. రెండవ పదం ఏమిటంటే సంబంధ బాంధవ్యము. Religious people, they major on religion. మతపరమైన ప్రజలైన వారు మతపరమైన దాని మీద నిర్మాణం అవుతూ ఉంటారు. Many people who are preachers and ministers, they major on religion. చాలా మంది పరిచారకులుగా, సేవకులుగా ఉండి ఉన్నవారు మతపరమైన దాని మీద నిర్మాణము గావించే ఆలోచనతో They ఉంటున్నారు. protect religion. వారు మతాన్నే కాపాడుతూ ఉంటారు. Their mind is to preserve religion. వారి మనసెప్పుడు కూడా మతాన్ని కాపాడాలి అన్నట్టుగానే ఉంటుంది. But God sent us on relationship. కానీ దేవుడు మనల్ని పంపించింది దేని కొరకు అంటే దేవునితో సంబంధ బాంధవ్యము కొరకు. When he made Adam and Eve, he wanted relationship. ఆయన ఆదాము అవ్వలను సృజించినప్పుడు వారితో సంబంధ బాంధవ్యాన్ని కోరుకున్నారు. Adam and Eve did not have religion. They had relationship with God. ఆదాము హవ్వలకు దేవునితో మత సంబంధమైన సంబంధం లేదు, బాంధవ్యముతో కూడిన సంబంధం ఉన్నది. When that relationship was broken, ఆ యొక్క బాంధవ్యం బ్రద్దలైపోయినప్పుడు then the Lord made a promise and a prophecy was going to bring back relationship. అప్పుడు ఆయన ఒక వాగ్దానం, ఒక ప్రవచనాన్ని వారికి తెలియచేశారు. అదేమిటంటే, నేను ఈ బాంధవ్యాన్ని మరలా తీసుకొని రాబోతున్నాను అన్నట్టుగా. And eventually sent Jesus Christ, his only begotten son. అందుచేతనే చిట్ట చివరిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని తన ఏకైక అద్వితీయ కుమారునిగా ఈ లోకమునకు Not పంపించారు. to produce religion, but to make up and to build relationship. మతమును ఉద్భవింప చేయడానికి కానే కాదు గాని సంబంధ బాంధవ్యమును తిరిగి మరలా నెలకొల్పు నిమిత్తమే. And Jesus raised up disciples and apostles. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులైన వారిని, అపోస్తలులైన వారిని లేవనెత్తి ఉన్నాడు. When he sent them forth two by two, he didn't tell them to build up and raise up religion again, relationship. ఆయన వారిని ఇద్దరిద్దరిగా సేవా పరిచర్య కోసమై పంపించినప్పుడు మతమును పెంపొందింప చేయమని వారితో చెప్పలేదు గాని బాంధవ్యమును పెంపొందింప చేయమని తెలియచేశారు. Then we were given the epistles and the New Testament. And again, the emphasis, not religion, relationship. అలాగే క్రొత్త నిబంధన సంబంధమైన దైవజనులైన వారందరి కుడిక మతమును గూర్చి కాదు గాని బాంధవ్యమును పెంపొందింప చేయమనే సత్యాన్ని వారి ద్వారా ఆయన ప్రకటింప చేసి ఉన్నారు. I want you to see your calling as building up relationship between God and man. కనుక దేవునికి మానవునికి మధ్య బాంధవ్యాన్ని నిర్మాణము చేయుటలో మీ పిలుపు ఏమయ్యున్నదో పరిశీలన చేసుకోమని కోరుతున్నాను. That every time you see somebody in your local assembly, you're building a relationship between him and God. మీ స్థానిక సంఘంలో లేక మీ స్థానిక సమాజంలో ఎవరినైనా మీరు చూచినప్పుడు మీలో కలుగవలసిన భావం ఏమిటంటే మీకును వారికిని దేవునికి మధ్య మీరు బాంధవ్యమును నెలకొల్పే పిలుపును కలిగి ఉన్నారు. What kind of relationship? అది ఎటువంటి బాంధవ్యం?
Number one, the sinner-savior relationship. మొదటిగా ఆ యొక్క బాంధవ్యం పాపికిని రక్షకునికిని మధ్య ఉన్న బాంధవ్యం. And it is Christ who becomes the savior that builds that relationship of reconciliation between the sinner and God the Father. అట్టి బాంధవ్యాన్ని నెలకొల్పిన వాడు క్రీస్తు మాత్రమే. పాపికిని రక్షకునికి మధ్య తండ్రి అయిన దేవునితో బాంధవ్యాన్ని నెలకొల్పిన వాడు క్రీస్తు మాత్రమే. The word of God says that Jesus Christ has come to the world to save sinners, of whom I am chief. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే ఆయన పాపులను రక్షించుటకు వచ్చిన వాడని మాత్రమే కాకుండా అట్టి పాపులలో నేను ప్రధాన పాపిని అని గ్రంథకర్త తెలియజేశాడు. మొదటిది the sinner savior relationship. పాపికిని రక్షకునికి మధ్య ఉన్న బాంధవ్యం. Number two, రెండవది the father son relationship. తండ్రికిని తనయునికిని మధ్య ఉన్న బాంధవ్యం. That's the interest of God. ఇది దేవుని యొక్క ఆసక్తి. That's why he says, come out from among them and then separate yourself, touch not the unclean thing, and I will receive you, and you will be my son and my daughter, and I will be a father unto you. అందుచేతనే ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే ఈ రీతిగా తన ఎంపికను మనకు వ్యక్తం చేస్తున్నారు. అపవిత్రమైన దానిని ముట్టకుడి, వారిలో నుంచి మీరు ప్రత్యేకించబడి బయలు వెడలి రండి, అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు అని సెలవిచ్చాడు. It says, come out of your sin, come out of your past, come repent, I will be a father unto you, and you shall be my sons and daughters. The father son relationship. మీ యొక్క పాపములో నుంచి మీరు బయలు వెడలి రండి, తద్వారా నేను మీతో బాంధవ్యాన్ని పెంపొందింప చేసుకుంటాను, అప్పుడు మీరు నాకు కుమారుడును కుమార్తెలై ఉంటారు. ఇది తండ్రికిని తనయులకును మధ్య ఉండే బాంధవ్యం. That's why it says in prayer, our Father which art in heaven, hallowed be thy name. And it says, that will be done on earth as it is done in heaven. He wants us to remember that what's important is relationship, father son relationship. అందుచేతనే కదా మనం ప్రార్థన చేయనప్పుడు కూడా పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో యొక్క కొనసాగింపులో భాగంగా మీ చిత్తం అక్కడ ఎలాగున జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరగాలని ప్రార్థన చేస్తాం. ఇది మనకు దేన్ని చూపిస్తుందంటే తండ్రికి తనయులకు మధ్య ఉన్న బాంధవ్యాన్ని సూచిస్తోంది. Number three is the shepherd sheep relationship. మూడవ బాంధవ్యపు పోలికేమిటంటే కాపరికిని గొర్రెలకును మధ్య ఉన్న బాంధవ్యం. It says we have gone astray, but now we come back to the shepherd and bishop of our soul. మనమైతే గొర్రెల కాపరిగా ఉన్న వాని యొద్ద నుంచి తొలగి దూరంగా వెళ్ళిపోయాము గాని మన ఆత్మలకు అధ్యక్షుడైన వాని యొద్దకు తిరిగి మరలా సమకూర్చబడుతున్నాం. In your calling, in your ministry, if you are building religion and not relationship, you are not in the center of the will and the calling of God. మీ యొక్క పిలుపులో మీ యొక్క సేవా పరిచర్యలో మీరు గనక ఇట్టి బాంధవ్యాన్ని తిరిగి మరలా నిర్మాణము చేస్తూ ఉన్నట్లుగా ఉండి ఉండకపోతే మీరు సేవలో ఉన్నట్లుగా కాదు, వెలుపల ఉన్నవారిగా ఉన్నట్టు వారు అవుతారు. The shepherd sheep relationship, I am the good shepherd, I give my life for the sheep. కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను, మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణము పెట్టును. My sheep hear my voice and they follow me. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. And I give unto them eternal life. నేను వాటికి నిత్య జీవమునిచ్చేదను. And no man can pluck them out of my hand. ఏ నరుడు కూడా నా చేతి నుంచి వాటిని తొలగించి The వేయలేడు. Father that gave them to me is greater than all. నాకు వాటిని అప్పగించి ఉన్న తండ్రి సమస్తము కంటే కూడా గొప్పవాడై ఉన్నాడు. And I and my Father are one. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. He wants us as ministers to build the shepherd sheep relationship. కనుక ఆయన మనలను కాపరితోను గొర్రెలతోను బాంధవ్యమును పెంపొందింప చేసే సేవా పరిచారకులుగా ఉండవల్లని కోరి ఆ రీతిగా పిలుస్తున్నాడు. He wants us to build the master servant relationship. అలాగనే మరొక బాంధవ్య పోలిక యజమానునికిని దాసునికిని ఉన్న బాంధవ్యం. He calls
himself master. ఆయన తనను తాను యజమానునిగా చెప్పుకున్నాడు. He calls us servants. అలాగే మనల్ని దాసులుగా పిలిచి And he ఉన్నాడు. says the servant is not higher, is not greater ఇదిగో- than the master. ఇదిగో దాసుడైన వాడు యజమాని కంటే గొప్పవాడు కాదు గదా అని చెప్పాడు. But he that is perfect will be as the master, as the Lord. అయితే లోపరహితుడైన దాసుడు, పరిపూర్ణుడైన దాసుడు యజమానుడు ఎంతటి స్థాయిని చేరుకుంటాడో అంతటి స్థాయిని అతడు కూడా చేరుకోగలుగుతాడు. What's important to God in our ministry is You know- that we're building relationship between man and God. ఈ రోజున మన యొక్క సేవా పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా దేవునికిని మానవునికి మధ్య బాంధవ్యాన్ని నెలకొల్పుటయే. Relationship. బాంధవ్యం, Bridegroom, bride relationship. వధువుకు వరునికి మధ్య ఉన్న బాంధవ్యం. He wants us to understand that the church is the bride of Christ. క్రీస్తు యొక్క సంఘము క్రీస్తుకు వధువు అని మనం తెలుసుకోవాలని కోరుతున్నారు. That's why he says, husbands, love your wife. అందుచేతనే ఆయన సంఘాన్ని అపోస్తలుల ద్వారా భార్యకు పోల్చాడు. Even as Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరు మీ భార్యలను He ప్రేమించాలి. says it is a mystery when I talk about the husband and the wife, because I'm talking about Christ and the church. నేను భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మర్మము అని పలికిన దాని వెనకాల భావం అది క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పబడి ఉన్న మర్మమై ఉన్నది. Our ministry is to establish the church as the bride of Christ. మన యొక్క సేవా పరిచర్య సంఘమును క్రీస్తునకు వధువుగా సంసిద్ధము చేయుటయే. Number 6. ఆరవది, He wants us to build the relationship between the king and the subject. ఆయన రాజునకును పరిపాలించబడే ప్రజలుగా ఉన్న వారికి మధ్య బాంధవ్యాన్ని నెలకొల్పాలని కోరుతున్నాడు. Jesus is King of Kings and Lord of Lords. యేసు క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు In అయ్యున్నాడు. Revelation 53 it says the King of the saints. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రత్యక్షత గ్రంథంలో 5:13 ఆయన రాజులకు రాజుగా చెప్పబడి ఉన్నాడు. As we edify the church, మనము సంఘానికి క్షేమాభివృద్ధి as we కలిగిస్తుండగా, teach the church, మనము సంఘానికి ఉపదేశం చేస్తుండగా, as we bring the believers to more submission under Christ, మనము విశ్వాసులను క్రీస్తుకు పూర్తిగా లోబడే స్థాయికి నడిపిస్తూ ఉండగా, we're building the king and subject relationship. మనము రాజునకును రాజు కింద పాలితులుగా ఉన్న వారికి బాంధవ్యాన్ని నెలకొల్పే పరిచర్య చేస్తున్నాం. Number 7 is the vine branch relationship. ఏడవదిగా ద్రాక్ష వల్లికిని తీగెకును మధ్య ఉన్న బాంధవ్యం. Jesus said, I'm the true vine. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, Ye are the branches, మీరే తీగలు అయ్యున్నారు, and my father is the husbandman. నా తండ్రి యజమానుడై ఉన్నాడు. And he says, every branch that beareth not fruit, he taketh away. ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తొలగించి వేస్తాడని చెప్పారు. And every branch that bears fruit, he purges it, ఫలించు ప్రతి తీగను కూడా ఆయన దానిలో ఉండనిస్తాడు, that it may bear more fruit. తద్వారా అది ఎక్కువగా ఫలించు నిమిత్తం. Says, you have not chosen me, but have chosen you. ఆయన ఏమని సెలవిచ్చారంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, That she may bring forth more fruit, తద్వారా మీరు అధికముగా ఫలించు and నిమిత్తమే. that your fruit might remain. మాత్రమే కాదు, ఆ ఫలములు ఫలించినవి నిలిచి In ఉండుటకును. this is my Father glorified, that you bear much fruit. మీరు అధికముగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడని తెలియచేశారు. Now, of all those relationships that we build, ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న ఈ బాంధవ్యములన్నిటిలో కూడా we're looking at a particular relationship today. ఒక ప్రత్యేకమైన బాంధవ్యం వైపుకు ఈ రోజున మనం చూడనయ్యున్నాం. The shepherd-sheep relationship. ఆ బాంధవ్యం ఏంటంటే గొర్రెల కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న బాంధవ్యం. We could develop each of those relationships one by one, ఈ యొక్క బాంధవ్యాన్ని ఒక్కొక్కటిగా మనం పెంపొందింప చేస్తూ ధ్యానం చేయొచ్చు. to show the depth and the length and the breadth and the height of our ministry. తద్వారా మన సేవా పరిచర్యకున్న ఎత్తును లోతును వైశాల్యాన్ని కూడా మనం లెక్కించుకొనవచ్చును. So we can understand our calling and ministry more. తద్వారా మన పిలుపుకు సంబంధించిన అవగాహనను మరి ఎక్కువగా మనం కలిగి ఉండవచ్చును. The one we concentrate on today, ఈ రోజున మనం ఏకాగ్రత దేని మీద నిలుపుతున్నామంటే the shepherd-sheep
relationship. గొర్రెల కాపరికిని గొర్రెలకును మధ్య ఉన్న బాంధవ్యం. The topic is the Lord Jesus, my Savior, my Shepherd, my sufficiency. యేసుక్రీస్తు ప్రభువుల వారు నా యొక్క రక్షకుడు, నాకు కాపరిగా ఉంటున్నాడు, మాత్రమే కాకుండా నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహించువాడు. Jesus, యేసు great name, గొప్ప పేరది, heavenly name. పర సంబంధమైన పేరు. Jesus, యేసు Savior, రక్షకుడు ఆయన, Shepherd, కాపరి ఆయన, sufficiency. సర్వ సమృద్ధికి The మూలాధారుడు. word of God says in Psalm 23, 23వ కీర్తనలో వాక్యం ఏమని చెప్తోంది అంటే, the Lord is my shepherd, యెహోవా నా కాపరి, and I shall not want. నాకు లేమి కలుగదు. He maketh me to lie down in green pastures. పచ్చిక బయళ్ళ చెంత ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. He leadeth me in the path of righteousness. He leadeth me beside the still waters. శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. He restoreth my soul. ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తూ He ఉన్నారు. leadeth me in the paths of righteousness for his name's sake. తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. And he says, yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil. గాఢాంధకారపు లేక మరణాంధకారపు లోయ గుండా నేను ప్రయాణించినను ఏ అపాయమునకును భయపడను. For thou art with me. ఎందుకనగా నీవు నాకు తోడుగా Thy ఉన్నావు. rod and thy staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తోంది. And you say, thou preparest a table before me నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన బల్లను సిద్ధం చేస్తావు. in the presence of my enemies. నా శత్రువుల మధ్యలోనే Thou anointest my head with oil. నీవు తైలముతో నా తలను అంటియున్నావు. My cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచున్నది. And now you say, surely నిశ్చయముగా goodness and mercy shall follow me కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి. all the days of my life. నేను బ్రతుకు దినములన్నీయు కూడా I shall dwell in నేను the house of the Lord forever. యెహోవా మందిరములో చిరకాలము నివాసం చేస్తాను. చేతులు పైకి చాపి చప్పలు కొట్టి మహిమ చెల్లిద్దాం. It begins with relationship. ఇది బాంధవ్యంతో ఆరంభించబడుతోంది. The Lord is my shepherd. యెహోవా నా యొక్క కాపరిగా ఉన్నారు. Here on earth, relationship. భూమి మీద ఇది బాంధవ్యమే. It ends with relationship. అలాగే బాంధవ్యంతోనే కూడా There ముగించబడుతోంది. in heaven, పరలోకంలో కూడా I will dwell with him forever. ఆరంభంలో భూలోక సంబంధమైన బాంధవ్యం కనబడితే ఆ కీర్తన యొక్క అంతములో దైవరాజ్య సంబంధమైన బాంధవ్యం కనబడుతోంది. Look at that relationship one by one. ఆ యొక్క బాంధవ్యాన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దామా? 1, 2, 3 areas of the relationship. బాంధవ్యానికి సంబంధించిన 1, 2, 3 కోణాల్ని మనం ధ్యానం చేస్తాం. Number 1 is the savior and benefactor of the sheep. మొదటిగా ఆయన గొర్రెలకు రక్షకుడు మాత్రమే కాదు, గొర్రెలకు ప్రయోజనమును సమకూర్చువాడై ఉన్నాడు. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారండి? The savior. రక్షకుడు. I was a sinner. ఆయన నేను ఒకప్పుడు పాపిగా I ఉన్నాను. had the message of Christ. క్రీస్తు యొక్క సువర్తమానాన్ని ఆలకించాను. That Christ and Christ alone can save. క్రీస్తు మాత్రమే రక్షించగలడని విన్నాను. That my good works will not save. నేను చేసిన మంచి పనులు నన్ను My రక్షించజాలవు. devotion into religion will not save. నా మత సంబంధమైన దైవ ధ్యానాలు నన్ను రక్షించజాలవు. My education will not save. నా యొక్క విద్యాధిక్యతలను రక్షించజాలవు. Civilization will not save. నా యొక్క పౌరసత్వం వంటి విధానాలు నన్ను రక్షించజాలవు. Money will not save. లేకపోతే నాకున్న డబ్బు నన్ను రక్షించజాలదు. Everything I do as a sinner is stained and contaminated by my life. నేను ఒక పాపిగా ఉండి నా జీవితములో చేయు ప్రతి కార్యము కూడా పాప సంబంధమైన ప్రమేయము కలిగినదిగానే ఉంటుంది. God is holy. దేవుడేమో పరిశుద్ధుడు. God is perfect. దేవుడేమో లోపరహితుడు. God is sinless. దేవుడేమో God పాపరహితుడు. is spotless. దేవుడేమో మచ్చలేనివాడు. And everything is sin and does. ఒక పాపి చేయనిదంతయు కూడా You may do something outwardly good, బాహ్యంగా చూడడానికి మంచిగా ఉండేవే చేయవచ్చు. but he offers that with an imperfect heart.
కానీ లోపభూయిష్టమైన హృదయంతో దాన్ని చేసేవానిగా He ఉంటాడు. offers that with a defiled hand. అపవిత్రపరచబడ్డ హస్తాలతో ఆ కార్యాలు చేసేవానిగా ఉంటాడు. That will not be acceptable to the holy, perfect, sinless, spotless God. అట్టి మానవ కార్యాల ద్వారా ముడత మచ్చ కళంకము లేని లోపరహితుడైన పరిశుద్ధుడైన దేవుడు అంగీకరించదగ్గ కార్యాలు ఏ నరుడు కూడా చేయజాలడు. Until Jesus comes, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చే వరకు, who died for you, for me on the cross of మీ Calvary, కొరకై నా కొరకై కలువరి శిలువలో మరణించిన whose వాడు ఆయన. blood washes and cleanses all our sin, ఆయన రక్తం మాత్రమే మన పాపాలను కడిగి శుద్ధీకరిస్తోంది. whose perfect life before God is a substitute for mine. దేవుని ఎదుట లోపరహితమైన ఆయన జీవితమే మనకు దేవునికి మధ్య ప్రాయశ్చిత్తాన్ని జరిగించే జీవితముగా ఉంచబడి ఉన్నది. And then I come to God, నేను ఆ తర్వాత దేవుని యొద్దకు వచ్చాను. not in my own strength, నా సొంత బలముతో కాదు, not in my own qualification. నా సొంత అర్హతలతో కాదు. I tell God, nothing in my hand I bring, simply to the cross I cling. ప్రభువా, నా చేతులతో నేనేమీ నీ చెంతకు తీసుకురాలేనయ్యా, ఖాళీ చేతులతో వచ్చి నీ సిలువను చేపట్టుకుంటున్నాను అని చెప్పగలుగుతున్నాం. I say, could my tears forever flow? All these cannot atone for my sin. The blood of Jesus is purer than my tears. The blood of Jesus is more acceptable than my tears. My tears, my rolling on the ground, my sacrifice anything to God will not save me, but Jesus and Jesus only, because he died for me and he offered the sacrifice. Now Jesus is my Savior as well as benefactor. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువ చెంతకు వచ్చి సిలువను చేపట్టుకొని, ప్రభువా, జీవిత కాలం నేను కన్నీరు కార్చినా సరే నా కన్నీరు నా పాపాలు కడగలేదు. ఎందుకనగా నా కన్నీటి కంటేను కూడా యేసు రక్తమే పాపాలను శుద్ధీకరిస్తుంది. ఒకవేళ నేను యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, నా మానవీయత కార్యాలు ఏవి కూడా నన్ను పాపము నుంచే మాత్రము కూడా విమోచించజాలవు. యేసు క్రీస్తు రక్తము మాత్రమే నా పాపాలకు పరిహారం చేస్తోంది. తద్వారా నేను దేవునికి బిడ్డగా, పరిశుద్ధునిగా ఆయనతో బాంధవ్యాన్ని కలిగి ఉండగలుగుతున్నాను. And now he saves me. ఇప్పుడు ఆయన నన్ను He రక్షిస్తున్నారు. saves you. ఆయన నిన్ను రక్షిస్తున్నారు. He took all your sin away. ఆయన మీ పాపాలన్నీ తొలగించి He వేశాడు. took the punishment of the sin away. పాప శిక్షను మీ మీద నుంచి తొలగించి He వేశాడు. took the pollution of the sin away. పాపం యొక్క కల్మషాన్ని తొలగించి He వేశాడు. broke the power of sin from your life. మీ జీవితంలో ఉన్న పాపపు శక్తిని And ఆయన now he వ్యర్థం says, చేశాడు. you are mine. ఆయన అంటున్నారు కదా, నీవు నా వాడవు. Relationship. బాంధవ్యం. Savior, sinner, relationship. రక్షకునికి పాపికి మధ్య బాంధవ్యం. It says, you are no more a sinner. ఆయన అంటాడు, ఇక మీదట నువ్వు పాపివి కాదు, I have washed you. నేను నిన్ను కడిగి వేశాను, I have cleansed you. నేను నిన్ను I've శుద్ధీకరించాను, made you acceptable to God in heaven. నీవు పరలోకములో దేవుని ద్వారా అంగీకరించబడులాగున చేసి The ఉన్నాను. Lord is my shepherd, I shall not lack. I Prabhuve, shall not want. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువ లేక ఏ కొరత కూడా ఉండదు అంటున్నాడు. I was searching for peace everywhere, but Nena- I lacked peace. Now the Prince of Peace has come to my heart. I shall not lack peace of mind. నేను అన్ని చోట్ల కూడా శాంతి సమాధానం కోసం వెదికాను, గాని ఆయన చెంతకు వచ్చిన తరువాత కొదువగా ఉన్న శాంతిని ఆయన నాకు జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. I was searching for assurance, just to be assured I'm a child of God, to be assured that God accepts me. I could not find assurance until Christ the Savior came in, and now I have assurance. He is mine and I am his. నేనైతే దేవుని చెంత ఒక నిశ్చయత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన నన్ను కుమారునిగా, కుమార్తెగా, రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఇప్పుడు నేను ఆయనకు కుమారునిగా, కుమార్తెగా ఉన్నాననే నిశ్చయతను దృఢపరచుకొని నేను కలిగి ఉన్నాను. I was always reaching forth and reaching up for the glory of God.
నేను ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమను చేరుకోగలగాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేవాడిని. All have sinned and come short of the glory of God. కానీ ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను I పొందలేకపోతున్నారు. try to bring His glory into my life. దేవుని యొక్క మహిమను నా జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశాను. I stretched up my hand. నా చేతులైతే చాపాను గాని Humanity is too short to reach the glory of God by themselves. దేవుని మహిమను చేరుకోవడానికి మానవుడు స్వయంగా చేతులు చాపితే అది అందనంత ఎత్తులో ఉండి ఉన్నదిగా ఉంటుంది. I climbed upon His stool నేను ఆయన యొక్క పీఠ మీద పైకెక్కాను. so that stool will help me. I stretched forth my hand to have His glory. ఆయన నీతి అనబడే ఆ పీఠ మీద నేను ఎక్కినప్పుడు నా చేతులు చాపగా నేను ఆయన మహిమను చేరుకోగలుగుతున్నాను. I tried standing on the stool of religion. Maybe that will lead me high. I could get that glory. But no, that glory was still far away until Christ came. మతము అనే పీఠ మీద పైకెక్కి నా చేతులు చాపి దేవుని యొక్క మహిమను అందుకోవాలి అని నేను ప్రయత్నం చేస్తే ఆ మతము అనే పీఠ నేను దేవుని యొక్క మహిమను చేరుకోవడానికి ఎత్తుకు ఏ మాత్రము కూడా సరిపోల్చజాలనిది. Standing by Christ, క్రీస్తుతో నిలబడడం ద్వారా, standing with Christ, క్రీస్తుతో కూడా నిలబడడం ద్వారా, believing in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా Now He brought us to grace and glory. ఇప్పుడు ఆయన మనలను కృపలోనికి తీసుకువచ్చారు, మహిమలోని తీసుకొచ్చారు. చేతులు పైకి చాపి దేవునికి మహిమ చెల్లిద్దాం. Without that relationship with Christ, క్రీస్తుతో అట్టి బాంధవ్యము లేకుండా we'll not have enough grace. మనము చాలినంత కృప కలిగి We'll not ఉండలేం, have glory. అంత మహిమ మనం But కలిగి now ఉండలేం. the Lord is my shepherd. I shall not want. I shall not lack. అయితే ఆయన నాకు కాపరిగా ఉండి ఉన్నాడు గనుక నాకు ఏ కొదువ ఉండదు, ఎట్టి కొరతను కూడా నేను కలిగి ఉండబోను. Because I have Christ, I have peace. నేను క్రీస్తును కలిగి ఉన్నాను గనుక శాంతి సమాధానం కలిగి ఉన్నాను. Because I have Christ, I have assurance. నేను క్రీస్తును కలిగి ఉన్నాను గనుక దృఢ నిశ్చయాన్ని కలిగి Because ఉన్నాను. I have Christ, I have grace. నేను క్రీస్తును కలిగి ఉన్నాను గనుక కృపను కలిగి ఉన్నాను. Because I have Christ, I have goodness. నేను క్రీస్తును కలిగి ఉన్నాను గనుక మంచితనమును కలిగి ఉన్నాను. Because I have Christ, I have godliness. నేను క్రీస్తును కలిగి ఉన్నాను గనుక దైవికతను కలిగి ఉన్నాను. If you look at Psalm 24, it says, let the King of glory come in. Who is this King of glory? Is Jesus Christ, the chief shepherd. 24వ కీర్తనలో మనం చదవగలిగితే మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలుపులు, మీ యొక్క తలలు, మీ యొక్క గుమ్మములు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు అనే ప్రశ్నకు ఒకటే జవాబు, ఆయనే గొర్రెలకు కాపరి అయ్యున్నవాడు. Actually, Psalm 23, if you start from verse 1, my God, why have you forsaken me? That was the cry of the good shepherd who gave his life for the sheep. ఆ తరువాత 22వ కీర్తనలో మొదటి వచనాన్ని గమనించినప్పుడు నా దేవా నన్నేల విడనాడితివి అన్నాడు కదా, అది మంచి కాపరి యొక్క ఆక్రందనతో కూడిన పిలుపై ఉన్నది. Then Psalm 23, because of what happened in Psalm 22, the cross and the crucifixion, Calvary, Christ, now the Lord is my shepherd. 22వ కీర్తనలో జరిగించబడ్డ కార్యాన్ని బట్టి, పాపి అయిన మానవుడు క్రీస్తు కలువరి సిలువ చెంతకు రావడాన్ని బట్టి 23వ కీర్తన ఆరంభంలో ఆయన మనకు కాపరిగా ఉంటూ ఉన్నాడు. And Psalm 24, glory, the King of glory coming in. 24వ కీర్తనలోకి వచ్చేసరికి మహిమగల రాజుగా ఆయన మనలోనికి వస్తున్నారు. The chief shepherd. ప్రధాన కాపరి. And so we have number 1. కనుక మొదటిగా మనం ఏం కలిగి ఉన్నాం? The savior and benefactor of the sheep. గొర్రెల యొక్క కాపరి మాత్రమే కాదు, ఆయన గొర్రెలకు ప్రయోజనమును సమకూర్చువాడు. Jesus said, I am the door. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేనే ద్వారమును. If anyone comes in, he'll come to the Father. ఎవరైనాను నాలోనికి వచ్చినట్లయితే అతడు తండ్రి చెంతకు వస్తున్నాడు. Then he says, the thief cometh not but for to steal and to kill and to destroy. కానీ దొంగ అయితే దొంగతనమును, హత్యను, నాశనమును గావించుటకే చేరి వస్తాడు. But I am come అయితే నేను వచ్చాను that they might have life, అవి జీవాన్ని కలిగి ఉండడం కోసం, and that they might have it more
abundantly. ఆ యొక్క గొర్రెలు సర్వ సమృద్ధి జీవాన్ని కలిగి ఉండడం కోసం. That's Psalm 23 verse 1 right there. The Lord is my shepherd, I shall not want. అందుచేతనే 23వ కీర్తన మొదటి వచనములో యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట వ్రాయబడినట్టుగా And చూస్తున్నాం. then he tells us in verse 2, Psalm 23 verse 2. ఆ తరువాత 23వ కీర్తన 2వ వచనంలో He said, He is the one that maketh me to lie down in green pasture. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అనే మాట చూడగలుగుతాం. That's where the sheep find all they need. కనుక గొర్రెలకు ఏం కావాలో ఆ ప్రాంతంలో అవన్నీ కూడా లభ్యమవుతాయి. Life, అక్కడ వెలుతురుంటుంది, fresh life, అలాగే తాజా వెలుతురుంటుంది, refreshing life, అనగా తాజాదనాన్ని ఇచ్చే fruitful జీవం, life. ఫలవంతమైన జీవం. Because Jesus Christ is the benefactor of everyone that believes in him, and you become the beneficiary of Calvary. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించిన ప్రతి వారు కూడా కలువరి శిలువ ద్వారా కాపరిగా మాత్రమే గనుక ప్రయోజకుడైన యేసును చేరుకున్న వారిగా ఉంటున్నారు గనుక. And now we come to number 2. ఇప్పుడు మనం రెండో కోణానికి వద్దామా? Number 2 is the shepherd and bishop of our soul. ఆయన కాపరిగా మాత్రమే కాదు, ఆయన మన ఆత్మలకు అధ్యక్షుడైన వాడు. The bishop, the shepherd. ఆ కాపరి మన ఆత్మలకు అధ్యక్షుడు. The bishop is the one taking care of us. ఆ యొక్క అధ్యక్షుడే మన గురించి జాగ్రత్త తీసుకునేవాడు. Jesus is both shepherd and bishop. యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన మన ఆత్మలకు కాపరి అధ్యక్షుడు. Of our soul. మన ఆత్మలకు అధ్యక్షుడు ఆయన. Bishops will have two in the church. ఇక్కడ మన సంఘంలో కూడా అధ్యక్షులైన వారిని బిషప్పుల్ని కలిగి ఉంటాం. But no human bishop can replace that heavenly bishop. మానవ సంబంధమైన ఏ బిషప్ అయ్య గారు కూడా పరలోకపు బిషప్ అయిన యేసుకు బదులుగా ఉంచడానికి యోగ్యులు కాదు. No one loves you like Jesus. యేసు వలె మిమ్మల్ని ప్రేమించగల వారెవ్వరు No కూడా one లేరు. cares for you like Jesus. యేసు వలె మీ గురించి జాగ్రత్త వహించు వారెవ్వరు కూడా లేరు. No one can carry your burden like Jesus. యేసు వలె మీ భారములను భరించి మోయు వారెవ్వరు కూడా లేరు. No one can feed you like Jesus. యేసుక్రీస్తు వలె మీకు పోషణ ఇచ్చువారు మరి ఎవరు కూడా No లేరు. one can protect and preserve you like Jesus. యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే మించి ఎవరు మిమ్మల్ని భద్రపరచలేరు, We're కాపాడజాలరు. told in 1 Peter chapter 2, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయములో ఏం చెప్పబడిందంటే, reading from verse 25. 25వ వచనం మొదలుకొని, For ye were as sheep going astray. మీరందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి. Somehow we cannot walk the straight path on our own. మనము మన సొంత మార్గములో నిఠారైన వంకర లేని మార్గములో నడవగల వారము కాదు. Helplessly hopeless. నిస్సహాయంగా నిరీక్షణ రాహిత్యంతో ఉన్నాం. That the more we try in human strength, we're always going astray. మానవ బలంతో మనం ఎంత ప్రయత్నించినా సరే మనము దారి తప్పిపోతూనే ఉంటున్నాం. Our mind is always straying in another direction. మన మనసు ఏం చేస్తుందంటే వేరొక దిశలోకి మనల్ని ప్రక్కకి తప్పి నడిపిస్తోంది. Our brain is always thinking of what we shouldn't think about. మన యొక్క మెదడు ఎల్లప్పుడూ కూడా ఎంతవరకు మనం చేయగలమో వెళ్ళగలమో అంత మటుకు ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది. Our mind, our brain affect our thoughts. మన యొక్క మనసు, మన యొక్క మెదడు మన ఆలోచన విధానాన్ని ప్రభావితం My చేస్తుంటాయి. thoughts are not your thoughts, says the Lord. దేవుడు సెలవిచ్చిన వాక్కు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. Our eyes are always looking at the wrong thing. మన కనుదృష్టి ఎప్పుడు కూడా తప్పు కార్యాల వైపే దృష్టి సారిస్తోంది. Our desires are always going astray. మన కోరికలు ఎప్పుడు కూడా దారి మళ్లించినట్లుగానే ఉంటున్నాయి. Like sheep we go astray. గొర్రెల వలె మనమందరము కూడా త్రోవ But తప్పిపోతిమి. it now bought and now returned కానీ- unto the shepherd and bishop of your souls. కానీ ఇప్పుడైతే మీ ఆత్మలకు అధ్యక్షుడును కాపరి అయిన వాని చెంతకు సమకూర్చబడుతున్నాం. చేతులు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. The shepherd, కాపరి అయిన వాడు he sees our going astray. ఆయన మనం దారి తప్పిపోతూ ఉంటే చూచాడు.
we don't see ourselves going astray. మనం దారి తప్పినట్టుగా మనకు మనం కనబడలేదండి. We think we're doing the right thing. మనం ఏమనుకున్నాం అంటే నేను మంచిగా We వెళ్తున్నాను కదా think అనుకున్నాం. we're on the right way. సరైన మార్గంలో వెళ్తున్నాం కదా అనుకున్నాం. Especially when there are many people who are walking the same way with us. ప్రత్యేకంగా మనతో పాటు అనేక మంది ఆ మార్గంలో ప్రయాణిస్తుందంటే మంచి దారే కదా We అనుకున్నాం. follow the multitude. మనము జనసమూహాన్ని వెంబడించే వారిమిగా ఉన్నాం. And we see thousands of people. They look like I look, they do what I do, they think the way I think, they go the way I go. And we say, obviously, the multitude cannot be wrong. మనం ఏమనుకున్నామంటే వేలాది మంది ఈ దారిలో వెళ్తున్నారు కదా, వారిలాగే నేను నాలాగే వారు ఆలోచన చేస్తున్నారు, వారి దృక్కోణము నా దృక్కోణం ఒకే రకంగా ఉంది కదా, కనుక నేను సరైన మార్గములో ఉన్నాను కదా అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. Only Jesus the shepherd will know, our bishop will know that we're not on the right path. కానీ మనకు కాపరి అయిన వాడు, మన ఆత్మలకు అధ్యక్షుడైన వాడు, ఆయనకు మాత్రమే తెలుసు మనము ఉండవలసిన మార్గములో ఉండి ప్రయాణించడం లేదని. It's our bishop and shepherd of our soul that says the broad way. Many go in thereat, but it leads to perdition, destruction. మన ఆత్మలకు అధ్యక్షుడైన వాడు, గొర్రెలకు కాపరి అయిన వాడు చెప్పిన మాట ఏమిటంటే, విశాలమైన మార్గమునకు అనేక మంది వెళ్తూ ఉన్నారు కానీ అది నాశనమునకు వెళ్తున్న మార్గం, మీరు మాత్రం ఇరుకు మార్గాన్ని ఎంపిక చేసుకోండి అని తెలియచేశాడు. And it says, I am the way, the truth and the life. అప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి మనం అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును ఆయన సెలవిచ్చారు. I am the true way to life. నేనే జీవమునకు సత్యం మార్గమునై ఉన్నాను. The multitude in the broad way are not following the way, the truth and the life. విశాల మార్గాన్ని వెంబడిస్తున్న వారందరూ కూడా సత్య జీవ మార్గమునకు ప్రయాణం చేయడం లేదు. It says, look away from them and look unto me. వారి వెలుపల నుంచి మీరు బయటకు వచ్చి, వారి లోపల నుంచి బయటకు వచ్చి నా వైపు చూడండి అని తెలియచేశాడు. And it is when we look unto him we see the path of righteousness. మనము ఆయన వైపునకు చూచినప్పుడు నీతి మార్గముల వైపుకు చూడగలవారమవుతాం. Now we return to the shepherd and bishop of our soul. అంటే ఇప్పుడు మనం గొర్రెల కాపరి, మన ఆత్మల అధ్యక్షుడు అయిన వాని వైపునకు మరలుకుంటున్నాం. He says he will never leave us. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను, He will never forsake us. నేను ఎప్పటికీ మిమ్మల్ని ఎడబాయను అన్నాడు. Following him we will not go astray. మనము గనక ఆయనను వెంబడించినట్లయితే ఎప్పటికీ దారి త్రప్పము. That's why he tells us in Psalm 23 verse 3. అందుచేతనే 23వ కీర్తన 3వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నారంటే, Psalm 23 verse 3. 23వ కీర్తనలో 3వ వచనం, He restoreth my soul. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, పునరుద్ధరీకరింప చేస్తున్నాడు. My soul is easily affected నా యొక్క ప్రాణం ఎల్లప్పుడూ కూడా సులభంగా ప్రభావితమైపోతోంది by the things that happen in the world, లోకములో జరిగే ప్రతి కార్యానికి కూడా సులువుగా ప్రభావితమవుతుంది. by the pain of what I feel from the world, లోకములో నేను అనుభూతి చెందే ప్రతి బాధకు కూడా నా ఆత్మ ప్రభావితమవుతుంది. by sadness and sorrow, రోగానికి గాని, వ్యాధికి గాని, విచారానికి గాని, by insult and assault, నన్ను చాలా మంది కించపరిచినప్పుడు గాని, బాధించినప్పుడు గాని, by all the things that the worldly people do to tell me they don't like, they don't appreciate the way of Christ I'm taking. My soul is affected. క్రీస్తు నన్ను ఏ మార్గములో తీసుకుని వెళ్తున్నాడో ఆ మార్గంలో నేను ప్రయాణం చేయించి ఉండగా లోకములో ఉన్న ఇతరులు నన్ను అవమానపరిచినప్పుడు, బాధించినప్పుడు అందుచేత నా ఆత్మ సున్నితముగా ఉండి ప్రభావితమవుతోంది. But my bishop, my shepherd, he restoreth my soul. కానీ నా ఆత్మలకు కాపరి అయిన వాడు, గొర్రెల కాపరి అయిన వాడు నా ఆత్మకు పునరుద్ధరణ ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమను చెల్లిద్దాం. Discouragement comes. నిరుత్సాహం వస్తే రావచ్చును. Like Moses, discouragement came. మోషే జీవితంలో నిరుత్సాహం వచ్చింది. Like Elijah, discouragement came. ఏలియా జీవితంలో కూడా నిరుత్సాహం వచ్చింది. Like many of the disciples, they followed him no more. అనేక మంది శిష్యులైతే ఇకను ఆయనను వెంబడించకుండా కూడా వెడలిపోయారు. Like Peter, fear came and he denied the Lord. పేతురు కూడా భయపడిన వాడై ఆయన ఎవరో నేను ఎరుగను అన్నట్టుగా ఆయనను కాదన్నాడు. Then the shepherd and the bishop of his soul came and restored him.
అయితే కాపరి అయిన వాడు వచ్చాడు, ఆత్మకు అధ్యక్షుడైన వాడు వచ్చాడు. ఆయన వచ్చి వారి ఆత్మను పునరుద్ధరింప చేశాడు. Have you ever been discouraged? ఈ రోజున మీరు నిరుత్సాహపడ్డారా? Have you ever fallen? మీరు ఎప్పుడైనా పడిపోయిన వారిగా ఉన్నారా? Have you ever slipped? మీరు ఎప్పుడైనా చీలిపోయిన వారిగా ఉన్నారా? Have you ever gone astray? మీరు ఎప్పుడైనా దారి తప్పిన వారిగా ఉన్నారా? Have you ever thought, I will no more follow? మీరు ఎప్పుడైనా సరే ఇక నేను ఈ దేవుణ్ణి వెంబడించును అన్నట్టుగా అనుకున్నారా? But the shepherd, the bishop came to restore you. కానీ కాపరి అయిన వాడు వచ్చాడు, మీ ఆత్మలకు అధ్యక్షుడైన వాడు మీకు మరలా పునరుద్ధరణ దయచేశాడు. ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తారండి? And he leadeth me in the path of righteousness for his name's sake. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచు He ఉన్నాడు. leads me in the path of righteousness. ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచు ఉన్నాడు. Many of the examples of people we follow. అనేక మంది ప్రజల మాదిరిని బట్టి మనం అనుసరిస్తూ ఉంటాం. You're following somebody. మీరు ఎవరినైనా You వెంబడిస్తున్నారు love అనుకోండి, somebody. ఎవరినైనా You ప్రేమిస్తున్నారు అనుకోండి, appreciate somebody. ఎవరినైనా అభినందిస్తున్నారు అనుకోండి, Then you discovered an unrighteous act. అప్పుడు వారిలో ఉన్న నీతి కార్యాన్ని మీరు కనుగొన్న వారిగా ఉంటారు. You're surprised. అప్పుడు మీరు How ఆశ్చర్యపోతారు. could so and so I take as a hero? How could he do that? వారిలో ఏదైనా తప్పిదం కనపడగానే నేను ఎవరినైతే హీరోగా భావించానో, అయ్యో అతను ఇలా ఎందుకు చేశాడు అన్నట్టుగా You భావిస్తాం. see, if my hero cannot live a righteous life consistently, persistently, how can I? నా జీవితంలో నేను ఎవరినైతే హీరోగా భావించానో అతడే గనక స్థిరంగా విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే నేనేలాగునా ఆయన్ని వెంబడిస్తూ విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండగలను అని భావిస్తాం. And then Jesus, a shepherd and bishop, comes and he says, you're looking at the wrong person. He did not die for you. I died for you. Look unto me and be ye saved and be ye steadfast all the ends of the earth. అటువంటి పరిస్థితుల్లో మీకు కాపరి అయిన వాడు, మీ ఆత్మలకు అధ్యక్షుడైన వాడు మీ చెంతకు వచ్చి, నా కుమారుడా, నా కుమారి, నువ్వెవరినైతే అనుసరిస్తున్నావో అతడు నీ కోసం ప్రాణం పెట్టలేదు, అతడు నీకు విమోచన ఇవ్వలేదు, నీ కోసం ప్రాణం పెట్టిన వాడినైనా నేను నీకు మాదిరిగా ఉన్నాను, నన్ను వెంబడించమని తెలియజేస్తున్నాడు. ఎంతమంది చేతులు చాపి చప్పలు కూడా దేవునికి మహిమ చెల్లిస్తారు? And then you say, if everybody I know in the church, outside the church, if every hero I know, if they live unrighteous, if I am the only one, I will be righteous because my shepherd, my bishop, he leads me in the path of righteousness for his name's sake. ఇలాగున జరిగినప్పుడు మీరేమని భావిస్తారంటే, సంఘము వెలుపల లోకములో అనేక మందిని మాదిరిగా కలిగి ఉండడానికి నేను వారిని వెంబడించాను, అనుసరించాను, గాని వారు తప్పిపోయినప్పుడు నేను కూడా తప్పిపోతాను కదా, నేను తప్పిపోకుండా నిమిత్తం నా ప్రభువు నన్ను నడిపించాడని ఆ విధమైన నిశ్చయతను కలిగి ఉండి మీరు కొనసాగించబడేవారు అవుతారు. It sets the path of righteousness before us all the time. ఆయన ఎల్లవేళలా కూడా మన ఎదుట నీతిగల తన మార్గములను మన ముందు ఉంచుతూ ఉన్నారు. If I don't see it, it's because I'm closing my eyes. ఒకవేళ నాకు కనబడ్డలేదు అంటే దాని అర్థం మార్గము లేదు అని కాదు, మనము కళ్ళు The మూసుకొని shepherd ఉన్నామన్నమాట. and the bishop of our soul sets the path of righteousness before you. గొర్రెలకు కాపరైన వాడు, మన ఆత్మలకు అధ్యక్షుడైన వాడు మనకు సెలవిస్తున్న మాట ఏమనగా, ఇదిగో మార్గముని ఎదుట తెరవజేయబడి ఉన్నది. If you don't see it, because you are closing your mind. అది నీకు కనబడలేదంటే దాని అర్థం ఏంటంటే నీ మనసు మూత వేసుకుని ఉన్నావన్నమాట. With the path of righteousness, it gives you power for righteousness. నీతిగల మార్గము జీవము కొరకై మీకు నీతిగల శక్తిని అనుగ్రహిస్తోంది. When he sets the path before you, he also gives you the power of righteousness to live a righteous life. అలాగే మీ ఎదుట దేవుడు ఉంచి ఉన్న మార్గం అనేది మీరు నీతిమంతులుగా జీవించడానికి తగిన శక్తిని మీకు అనుగ్రహించినదై ఉన్నది. If you don't feel the power, it's because you are closing your mind to the power that is provided for you already. ఒకవేళ అందులో ఉన్న శక్తిని మీరు అప్పటికే అనుభూతి చెందకుండా ఉన్నట్లయితే దాని అర్థం ఆ మార్గమును చూడకుండా మీ మనసు మూసుకొని మూత వేయబడ్డట్టుగా మీరు ఉన్నారు అన్నమాట. And now in verse 4, ఇప్పుడు 4వ వచనాన్ని మనం it చూడగలిగితే, says, yea, though I walk through the valley of the shadow of death. గాఢాంధకారపు లేక మరణాంధకారపు లోయలో నేను సంచరించినను. It says now, because I belong to him, he belongs to me. ఇదిగో ఇప్పుడు నేను ఆయనకి చెందిన వాడను, ఆయన నాకు చెందిన వాడై ఉన్నాడు.
I walk through. నేను నడిచి వెళ్తాను. I don't stay there. నేను అక్కడే ఆగిపోను. I walk through. నేను నడుచుకుంటూ Because వెళ్తాను. Jesus Christ has borne the death for me already. ఎందుకనగా ఇప్పటికే యేసు నా కొరకై మరణమును అనుభవించి ఉన్నాడు. Now I walk through the valley of the shadow of death. కనుక ఇప్పుడు నేను మరణాంధకారపు లోయ గుండా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోగలను. Jesus bore the real substance of death on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపమునకు మరణమునకు సంబంధించిన నిజమైన ప్రాయశ్చిత్తాన్ని సిలువలో జరిగించి ఉన్నాడు. All that remains is shadow. ఇక మిగిలిందంతా కేవలం ఛాయ, నీడ మాత్రమే. A sword may kill. The shadow of sword cannot kill. ఇదిగో మీరు గమనించండి, ఏదైనా విషపూరితమైనది ప్రమాదకరమైనది మనలను చంపగలదు గాని దాని నీడ మనలను చంపజాలదు. A dog may bite. The shadow of dog cannot bite. ఒక కుక్క ఉందనుకోండి, అది మనల్ని కరవచ్చు, కానీ కుక్క యొక్క నీడ మాత్రం మనలను కరవలేదు. Death may be dangerous, but the shadow of death is no more dangerous. అలాగనే మరణం అనేది చాలా భయంకరమైనది, కానీ మరణపు నీడ భయానకమైనది కాదు. And now he says, I walk through కనుక నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. the shadow of death. ఎందుకనగా గాఢాంధకారపు అనువాదములో And he says, I will fear no evil. మరణాంధకారపులో గుండా ప్రయాణించినా నేను భయపడను. Man lives in fear. ఎందుకనగా భయము లేకుండా జీవించగలుగుతాను. Alone by ourselves, in our own strength, in our own power, in our own education, in our own effort, we're full of fear. మన సొంత విద్య, మన సొంత ఆధిక్యత, మన సొంత ప్రతిభతో కూడనైతే మనం ఎల్లప్పుడూ కూడా భయము లేక పెరిగితనములో జీవించే వారిగా We ఉంటాం. fear everything on earth. భూమి మీద ప్రతి దానికి మనం భయపడుతూనే We ఉంటాం. fear everything in the sky. అలాగే ఆకాశంలో ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. We fear life. We fear the end of life. మనము జీవితానికి భయపడతాం, జీవిత అంతానికి కూడా భయపడుతూ But ఉంటాం. now, because of my shepherd and bishop, కానీ ఇప్పుడైతే నాకు కాపరి అయిన వాడు, నా ఆత్మలకు అధ్యక్షుడు అయిన వానిని బట్టి says, I will fear no evil. మనము ఏమని చెప్పగలము అంటే, ఏ కీడునకు నేను భయపడను, చేతులు చాపి When చప్పలకొడుతూ మహిమ Jesus చెల్లిద్దాం. died for you on the cross of Calvary, యేసు కలువరి శిలువలో మీ నిమిత్తమై నా నిమిత్తమై మరణించినప్పుడు He took away the fear. ఆయన భయాన్ని తొలగించి వేశాడు. And we don't have to fear anything anymore. ఇక మీదట దేనికి ఎప్పటికీ మనం భయము నొందము. About Satan, సాతాను గురించైనా, Jesus conquered him on the cross. యేసు సిలువలో సాతానుడు జయించి ఉన్నాడు. About demons and evil spirits, దయ్యముల గురించైనా, అపవిత్ర ఆత్మల గురించైనా we cast them out. మనం వాడికి భయపడము, వాటిని తోలివేస్తాం. About sickness and suffering, రోగమైన శ్రమైనా సరే He gave us His name, and He said, in my name you lay hands on the sick and they shall recover. వాటికి మనం భయపడం, ఎందుకనగా ఆయన తన నామాన్ని మనకి ఇచ్చారు. ఆయన నామములో మనం రోగములను, దురాత్మ శక్తుల ప్రభావాన్ని, బలహీనతలను వెళ్ళగొట్టి వేస్తాం. About eternal punishment, మాత్రమే కాకుండా నిత్యమైన శాపము, our శిక్షణ guilt, గురించి our punishment was laid on Christ. We fear nothing, we fear none. మన శిక్ష అంతయు కూడా ఆయన మీద వేయబడింది గనుక ఇక మీద మనం ఎట్టి శిక్షావిధికి కూడా భయము చెందము. He says, I will not fear because thou art with me. మనం ఎందుకు భయపడమంటే నీవు నాతో కూడా ఉందువు. Thy rod and thy staff they comfort me. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి. When the sheep see the rod in the hand of the shepherd, he knows that rod is for the beast of the forest. గొర్రెల కాపరి చేతిలో ఆ యొక్క దుడ్డు కర్రగా అనగా ఉంది అంటే గొర్రెకు తెలుసండి, శత్రువుగా వచ్చే దుష్ట ఏ మృగం కోసమైనా సరే కాపరి ఆ కర్రను తన పక్షాన కలిగి ఉన్నాడని. The rod is for the destruction of the wolf and the direction of the sheep. ఆ యొక్క దుడ్డు కర్ర గొర్రెకు దిశానిర్దేశం చేయడం కోసం మాత్రమే గనుక తనను సంప్రదించడానికి, తనను చంపివేయడానికి వచ్చే తోడేలుడు శిక్షించడానికి కూడా అని తెలుసుకుంటుంది. Thou art with me. నీవు నాతో కూడా ఉన్నావు. Emmanuel, God with us. ఇమ్మానుయేలు దేవుడు మనతో కూడా ఉన్నాడు. చేతులు చాపి And he దేవునికి said, I స్తోత్రం will చెల్లిద్దాం. never leave you
ఆయన సెలవిచ్చారు, ఎప్పటికీ నేను and I మిమ్మల్ని will never విడువను, forsake you. ఎప్పటికీ నేను మిమ్మల్ని ఎడబాయను. So we may boldly say, కనుక మనం ధైర్యంగా చెప్పగలం, the Lord is my helper. మీరందరూ చెప్తారా, యెహోవాయే నా What సహాయకుడు. will man do unto me? నరుడు నాకేం చేయగలడు? That's a shepherd. కాపరి అయిన వాడు, That's your bishop. ఆయన మీ ఆత్మల అధ్యక్షుడు, That's your bridegroom. ఆయనే మీకు వరుడు, That's your benefactor. ఆయనే మీకు ప్రయోజనములు He అందించువాడు. will always take care of you. ఆయన ఎల్ల వేళలా మీ గురించి Now we జాగ్రత్త come వహిస్తాడు. to number 3. ఇప్పుడు మనం 3వ అంశంలోనికి వచ్చేసాం. Number 3, we're looking at the sufficiency and the bridegroom of the church. మూడవదిగా సంఘమునకు వరుడై ఉన్నవాడు సంఘమునకు సమకూర్చు సమృద్ధిని మనము చూస్తూ ఉన్నాం. The word sufficiency. ఆయన అక్కడ సర్వ సమృద్ధిలో ఉన్నాడు. Christ is sufficient for you. క్రీస్తు మీ కొరకు సమృద్ధి చాలిన For వాడు. every problem that comes in your life, there is a promise attached to that problem. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యతో పాటుగా ఒక వాగ్దానం దానికి జత చేయబడి ఉంటుంది. For every need of your life, మీ జీవితంలో ప్రతి అక్కర కొరకును there is a supply attached to that need. ఒక వనరు ఆ కొరతగా ఉన్న అక్కరతో కూడా జత చేయబడి ఉంటుంది. For every stage of your life, మీ జీవితంలో ప్రతి స్థాయి కొరకును there is a prediction that you'll come out of that situation. ఆ పరిస్థితిలో నుంచి మీరు బయటకు వస్తారనే ముందుగా చేయబడ్డ ఒక నిర్ణయం జత చేయబడి ఉంటుంది. There's life for you. మీకు ఒక జీవితం ఉన్నది. There's abundant life for you. మీ కొరకై సమృద్ధి జీవితం ఉన్నది. All things are available for you. సమస్తమును మీకు అందుబాటులో ఉండి ఉన్నవి. He says he, Christ, is the head of the church. ఆయన ఏమంటా అంటే సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. Is the husband of the church. ఆయనే సంఘమునకు భర్త లేక యజమానుడై Is the ఉన్నాడు. bridegroom of the church. ఇదిగో సంఘమునకు ఆయనే వరుడు Is అయి the ఉన్నాడు. carer of the church. ఆయనే సంఘం పట్ల స్వాస్థ్యమును కలిగిన Is వాడు. the lover of the church. ఆయనే సంఘమునకు ప్రియుడైన And వాడు. his love supplies many things unto you that ordinarily you would not have but for him. సామాన్యముగా మీరు వేటినైతే కలిగి ఉండలేరో అట్టి వాటిని వరుడై ఉన్నవాడు మీ పక్షాన కలిగి ఉన్న ప్రేమను బట్టి మీరు కలిగి ఉండగలరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. That's why we're told in Psalm 23 verse 5. 23వ కీర్తనలో 5వ వచనంలో ఈ సంగతులే మనతో ముచ్చటించబడుతూ ఉన్నాయి. Preparest a table before me. ఆయన నా ఎదుటిగా భోజన బల్లను సిద్ధం He చేస్తారు. prepares a table before me. ఆయన నా ఎదుటిగా భోజనపు బల్లను సిద్ధం చేస్తారు. In the presence of mine enemies. నా శత్రువులు నా ఎదురుగా ఉండి ఉన్నప్పుడే. Many times we'll see the enemies, we do not see the supernatural cord that ties them. They cannot go beyond the permission of God. అనేక పర్యాయాలు మన ఎదురుగా ఉన్న శత్రువులను మనం చూడగలుగుతాం కానీ వారు మన మీద దాడి చేయడానికి రాకుండా నిమిత్తం వారి కాళ్లకు దేవుడు కట్టిన తాళ్ళు మనం చూడలేకపోతూ ఉంటున్నాం. It's like the sea, the ocean. మనము సముద్రాన్ని చూడగలుగుతున్నాం కానీ That the Lord had set a limit. Hitherto you can come, don't go further. అట్టి గొప్ప సముద్రానికి కూడా దాట లేకుండా ఉండు నిమిత్తమై దేవుడు అవధిని హద్దును ఏర్పాటు చేశాడు. The enemy may back. శత్రువు చుట్టుముట్టవచ్చు. The enemy may roar. శత్రువు గర్జించవచ్చు. The enemy may brag and be proud. శత్రువు గొప్ప డాంబికమైన మాటలు పలకవచ్చు. There is an invisible hand tying down that enemy. He cannot go beyond the command of heaven. కానీ అదృశ్యుడైన దేవుని హస్తం అక్కడ ఉండి ఉండగా పరలోకము నుంచి ఆజ్ఞ రానిదే ఎట్టి గర్జించినదైనా మీ మీదకి ఎప్పటికీ రాలేదు. చేతులు చాపి చప్పలు కొడుతూ దేవునికి మహిమను చెల్లించుదా. He sets a table before me. ఆయన నా ఎదురుగా భోజనపు బల్ల నుంచాడు. In the presence of my enemies. నా శత్రువుల ఎదురుగానే సంసిద్ధం చేశారు. Since you became a Christian, మీరు క్రైస్తవులయ్యారు గనుక, since you became a pastor preacher, మీరు సంఘానికి కాపరిగా ఉపదేశకులుగా ఉన్నారు గనుక, you remember when the enemies rose up జ్ఞాపకం చేసుకోండి, శత్రువులు మీకు విరోధంగా and లేచినప్పుడు you thought, I am finished. మీరు అనుకుంటారు అయ్యో నా పని అయిపోయిందని. You thought, I am gone. మీరు అనుకుంటారు ఇక నేను You అంతమైపోయానని. thought they're so powerful and mighty. అయ్యో నాకంటే వాడు చాలా బలము శక్తి గలవారు అనుకుంటారు. But you know, here you are today.
కానీ మీకు సంగతి తెలుసా, ఇప్పటికీ మీరు ఇక్కడ ఇంకా ఉన్నారు. Those enemies were not able to get you. ఆ శత్రువులు మిమ్మల్ని చెరపట్టలేకపోయారు. They will never get you. వారు ఎప్పటికి మిమ్మల్ని పట్టుకోలేరు. చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలవండి? Because they are tied down. ఎందుకంటే ఆ శత్రువులకు తాళ్ళు కట్టి దేవుడు క్రిందికి And so you లాగేశాడు. keep on singing. కనుక వారు అరుస్తూనే కేకలు వేస్తూనే ఉంటారు. My shepherd prepares a table before me. కానీ మనమైతే గానము చేస్తూ ఉంటాం, నా కాపరి అయిన వాడు In the నా శత్రువుల ఎదుట భోజన బల్ల presence of చేస్తాడు. my enemies. నా శత్రువుల మధ్యలో భోజనపు బల్ల సిద్ధం చేస్తాడని. Thou anointest my head with oil. మాత్రమే కాదు, నా తలను తైలముతో అభిషేకించువాడు. Anointing with oil. తైలముతో అభిషేకం. Anointing in the Holy Ghost. పరిశుద్ధాత్మలో అభిషేకం. Do you remember sometimes when you went to minister? కొన్నిసార్లు మీరు సేవా పరిచర్యకు వెళ్ళినప్పుడు జ్ఞాపకం And చేసుకోండి. as you went to preach, మీరు వాక్యోపదేశం చేయడానికి వెళ్ళగానే while you are going, you're feeling dry. మీరు అలా వెళ్తున్నప్పుడు ఎండిపోయినట్లుగా అనిపిస్తోంది. You prayed. ప్రార్థన చేస్తుంటారు. You shouted to heaven. పరలోకానికి కేకలు వేసి And ప్రార్థించుంటారు. you are feeling dry. కానీ లోపల ఎండిపోయినట్లుగా ఉంటుంది. As if maybe today the anointing is gone. ఒకవేళ ఈ రోజు నా అభిషేకం లేకుండా వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. And then the time came, you started to talk. కానీ మాట్లాడే సమయం మీకొచ్చి మీరు మాట్లాడడం ఆరంభించగానే All of a sudden, you had an anointing you never had before in your life. అప్పటి వరకు మీ జీవితంలో మీరు ఎప్పుడు రుచి చూడనంత అభిషేకం ఆ రోజు మీ ద్వారా పనిచేయడాన్ని మీరు చూడగలిగిన వారు అవుతారు. It's not what you feel. అంటే మీకు అనిపించేది It's కాదండి. the faithfulness of your shepherd. It's the faithfulness of the bridegroom that always gives the anointing, and your cup runs over. మీకు అనిపించేది అభిషేకం కాదు గాని నమ్మకస్తుడైన వాడు, మీకు కాపరి అయిన వాడు, మీ యొక్క ఆత్మకు అధ్యక్షుడైన వాడు మీ ద్వారా ప్రవహింప చేయనది, పని చేయించినది అభిషేకం అయ్యున్నది. It's not how you feel, it's what he does. అది మీకు కలిగే అనుభూతి కాదు, అది ఆయన జరిగించే కార్యం. I will try. It's not what you try, it's what you trust. నేను ప్రయత్నం చేస్తానులే అనుకున్నది కాదండి, మీరు దేని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ నిరీక్షణతో కూడినది. He will never leave you. ఆయన చెప్పారు, ఎప్పటికీ నేను He విడువను. will never forsake you. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని ఎడబాయరు Now అండి. he tells us in verse 6. ఇప్పుడు 6వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, You know, sometimes the devil comes to whisper in your ear. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తా అంటే మన చెవి ప్రక్కన చేరి సనుగుతూ ఉంటాడు. Preacher, బోధకుడా, great preacher, ఓ గొప్ప బోధకుడా, fervent preacher. ఇదిగో వేగంగా బోధించేవాడా, What if at the end you don't get to heaven? ఓ బోధకుడా, ఇన్ని బోధలు చేసి చివరికి పరలోకం వెళ్ళిపోకపోతే ఏం చేయగలుగుతావు అంటాడు. That's how Satan talks every time. ఆ రీతిగా అండి సైతాన్ ప్రతిసారి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. He has not changed. ఎందుకంటే వాళ్ళలో He మార్పు లేదు. whispered doubt in your mind. వాడు ఎప్పుడు కూడా మీ మనసులో సందేహాలు సనుగుతూనే What ఉంటాడు. if you run here, you run there, and eventually you don't make it up on high? నీవు అటు ఇటు పరుగులెడుతూ సేవ చేస్తున్నావు కదా, అంచె దినానికి ఆ స్థాయికి నువ్వు రాలేకపోతే ఏం చేస్తావు అని అంటాడు. Don't answer him. వాడికి జవాబు చెప్పకండి. Let Jesus answer him. యేసయ్యను మీ తరపున అపవాదికి జవాబును చెప్పనివ్వండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ Don't answer చెల్లిద్దాం. him. అపవాదికి మీరు జవాబు Let చెప్పకండి. Calvary answer him. కలువరి సిలువయే అపవాదికి జవాబు Don't తెలియజేయును గాక. answer the devil. అపవాదికి జవాబులు Let చెప్పకండి. the cross of Christ answer him. క్రీస్తు యొక్క సిలువయే అపవాదికి జవాబు ఆగును గాక. What's the answer to the devil? అపవాదికి జవాబు చెప్పగలిగినది, జవాబు అయినది ఏమిటి అనగా, Surely, అది ఖచ్చితంగా నిశ్చయత. surely, అది ఖచ్చితంగా నిశ్చయత. surely, ఖచ్చితముగా goodness and mercy will follow you. ఖచ్చితముగా దేవుని కృపా కటాక్షములు మిమ్మును When వెంబడించును. Satan says you'll be alone and nobody will help you, don't answer him. Heaven can answer him. Heaven has said, surely goodness and mercy shall follow you all the days of your life. కొన్నిసార్లు సాతాను మీ చెవి దగ్గరకు వచ్చి నీవు ఒంటరి వాడివి, నీకెవరు లేరని చెప్పినప్పుడు మీరు వాడికి జవాబు చెప్పండి. పరలోకం వాడికి జవాబు చెప్తోంది, ఇదిగో కృపా క్షేమములు మీ జీవిత కాలం మీ వెంబడి వచ్చునని జవాబు చెప్తోంది. When you are young,
మీరు చిన్న and వయసులో you were ఉన్నప్పుడు serving the Lord, ప్రభువుని సేవిస్తూ ఉన్నప్పుడు you could run, మీరు you పరిగెట్టవచ్చు, could jump, మీరు గంతులు వేయవచ్చు, you could cross any bridge, మీరు ఏ వారధినైనా you వంతెనను could దాటి get వెళ్ళవచ్చు, anywhere. ఎక్కడికైనా వెళ్ళగలగవచ్చు. And the devil says, I'll wait for you until you get older. అప్పుడు అపవాది ఏమంటాడంటే, ఇప్పుడు కుర్రోడు కాబట్టి పరుగులు పెడుతున్నావు, ముసలోడు అయిన తర్వాత ఏం చేస్తావో చూస్తానులే అంటాడు. And you become 50 years of age, ఇప్పుడు 50 ఏళ్లు పైబడిన తరువాత, 60 years of age, 60 ఏళ్లు దాటిన తరువాత, now 70 years of age. ఇప్పుడు 70 ఏళ్లు వయసు వచ్చేసరికి And the devil is saying, అపవాది ఏమంటాడో తెలుసా? your eyes are not as bright as when you were 40. ఇదిగో 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నీ కళ్ళు బాగా కనబడ్డాయి, ఇప్పుడు కనబడ్డలేదు కదా. Your backbone is not as strong as when you were 35. నువ్వు 35 ఏళ్ల వయసులో వెన్నెముక బలంగా ఉంది, ఇప్పుడు అంత బలంగా లేదు కదా. Your joints are not as subtle as when you were 23. 23 సంవత్సరాల వయసులో నీ కీళ్లు ఎంత బలంగా ఉన్నాయో ఈ వయసులో నీ కీళ్లు అంత బలంగా లేవు And కదా. he says, you cannot do it anymore. కనుక నీవు అప్పుడు చేసినట్లుగా ఇక చెయ్యలేవు అని వాడు అంటాడు. Once again, never answer the devil. మరలా చెప్తున్నాను వినండి, ఎప్పటికీ అపవాదికి జవాబులు చెప్పవద్దు. The bishop of your soul is right there. Let him answer him. మీ ఆత్మలకు అధ్యక్షుడైన వాడున్నాడే, ఆయనే అపవాదికి జవాబులు చెప్పనివ్వండి. చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Young, middle age, and older, surely goodness and mercy will follow you. యవ్వన ప్రాయమైన, మధ్యస్థ వయసైన, వృద్ధాప్యమైన కృపా క్షేమములు నిరంతరము మనలను వెంబడించనయ్యున్నాయి. All the days of your life. మీ జీవిత దినములన్నీయును కూడా. And నేను I. నేను I. నేను. Somebody say I. ఎంతమంది నేను అంటారో చేయి చాపి చెప్పండి. నేను. And I will నేను. dwell in the house of the Lord forever. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయుదును. Whatever house you are living here on earth, ఈ భూమి మీద ఎటువంటి గృహంలో మీరు నివాసం చేసినా, whatever mansion you are living here on earth, ఎటువంటి గొప్ప భవనంలో మీరు నివాసం చేసినా, big and spacious, ఎంత పెద్దదైనా విశాలమైనదైనా, well furnished, చాలా మంచి ఫర్నిచర్ ఉన్నా, whatever kind of house you have, ఎటువంటి ఇంట్లో మీరు నివాసం ఉంటున్నా, the one you have in heaven is greater. కానీ మీరెంత గొప్ప ఇంట్లో ఉన్నా పరలోకానికి వెళ్ళాక మీరు నివాసం చేయబోతున్న గృహం చాలా గొప్ప నివాస గృహం, Furnished. చాలా గొప్పదది. Whoever is serving you here on earth, ఇక్కడ ఎవరైతే మీకు సేవలు అందిస్తున్నారో, those who serve you in heaven will be angels. అక్కడైతే పరలోకంలో దేవుని దూతలు మీకు సేవలు చేస్తారు. Whatever joy you have here on earth, ఇక్కడ భూమి మీద మీకు ఎటువంటి ఆనందం అయితే ఉన్నదో, you're going to have everlasting joy over there. పరలోకములో అయితే నిత్యమైన ఆనందాన్ని మీరు కలిగి ఉండబోతున్నారు. And I will dwell in the house of the Lord forever. నేను దేవుని ఇంట నిరంతరమునకు జీవించెదను. Jesus యేసు is Savior. ఆయన రక్షకుడు. Jesus యేసు is our benefactor. ఆయన మనకు ప్రయోజనములను సమకూర్చువాడు. Jesus యేసు is our sufficiency. ఆయనే మనకు సర్వ సమృద్ధి అయి ఉన్నాడు. And Jesus యేసు is all in all for us. ఆయనే మనకు సమస్త కాలములందు సమస్తమై ఉన్నాడు. Anytime, anywhere, ఏ సమయమైనా ఎక్కడైనాను సరే Jesus will be sufficient for you. యేసు మీ కొరకై చాలినంతటి వాడై ఉన్నాడు. Can I tell you how Jesus means all in all for you? ఏమండి, యేసు మీకు ఏలాగున సమస్తమై ఉన్నాడో నన్ను చెప్పమంటారా? Jesus is your advocate. యేసు మీ పక్షాన న్యాయవాదిగా ఉన్నాడు. Anytime you need a lawyer in heaven, he is your advocate. పరలోకములో ఎప్పుడైనా మీకోసం వకీలు గారు కావాల్సి వస్తే యేసు మీ పక్షాన వాదించే లాయర్ అయి ఉన్నాడు. Jesus is your benefactor. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీకు ప్రయోజనములను సమకూర్చువాడు. Jesus is the captain of your salvation. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ యొక్క రక్షణకు నావికుడు అయి ఉన్నాడు. Jesus is your deliverer. యేసుక్రీస్తు ప్రభువు మీకు విడుదల ఇచ్చువాడు. Jesus is Emmanuel. యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలు. Jesus is the fountain of living waters. యేసుక్రీస్తు ప్రభువుల వారు జీవ జలముల ఊట. Jesus is the gift by the grace of God. యేసుక్రీస్తు ప్రభువుల
వారు దేవుని కృపను బట్టి మనకు వరమై ఉన్నారు. Jesus is your healer, your helper. యేసుక్రీస్తు ప్రభువుల వారు మిమ్మల్ని స్వస్థపరచువాడు, సహాయకుడు. Jesus is your intercessor. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ కొరకైన విజ్ఞాపన కర్త. Jesus is the judge and the justifier. యేసుక్రీస్తు ప్రభువుల వారు న్యాయ తీర్పు తీర్చేవాడు, నీతి తీర్పును మీకు Jesus is ఇచ్చేవాడు. the king. యేసుక్రీస్తు And రాజు. Jesus is the Lord. యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. Jesus is your mediator. యేసు మీకు మధ్యవర్తి అయి ఉన్నారు. Jesus is the nourisher of your soul. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ ఆత్మకు పోషణ ఇచ్చువాడు. Jesus is the overcomer. యేసుక్రీస్తు వారు And he అధిగమించువాడు. said, because I overcome, you will overcome. ఆయన ఏమని సెలవిచ్చారంటే, నేను జయించి ఉన్నాను గనుక మీరును జయించెదరు అని సెలవిచ్చి Jesus ఉన్నాడు. is your peace, the Prince of Peace. యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాధానానికి ప్రభువుగా మీకు సమాధానమై Jesus ఉన్నారు. is your qualifier. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీకు అర్హతనిచ్చువాడు. Nobody can disqualify you. Jesus has qualified you already. యేసు మిమ్మును ఇప్పటికే అర్హులుగా చేసి ఉండగా ఎవ్వడును కూడా మిమ్మును అర్హులు కాని వారుగా చేయజాలరు. Jesus is your redeemer. యేసు మీకు విమోచకుడై ఉన్నాడు. Jesus is your savior shepherd. యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షకుడు, కాపరి. Jesus is the treasure of your life. యేసు మీ జీవితానికి నిధి వంటి వాడు. And Jesus is your upholder. యేసు మిమ్మల్ని పైకెత్తి పట్టుకునేవాడై ఉన్నారు. Jesus is your virtue. యేసు మీ యొక్క విలువ అయి ఉన్నాడు. He said, virtue came out of me and came to the woman, and her disease of 12 years stopped immediately. యేసయ్య ఏం చెప్పారో తెలుసా? నాలో నుంచి ప్రభావము, విలువ బయటకు వచ్చింది. తద్వారా 12 సంవత్సరాలుగా ఉన్న వ్యాధి ఆమెలో పూర్తిగా స్వస్థపరచబడింది. Jesus is your wisdom. యేసుక్రీస్తు ప్రభు మీ యొక్క జ్ఞానమై ఉన్నాడు. When you come to situations when you say, I don't know the answer, I don't know the interpretation of that, Jesus in you will be your wisdom. నాకు చాలినంత జ్ఞానం లేదు, దీని భావం నాకు తెలియడం లేదు అనే పరిస్థితులకు మీరు వచ్చి ఉన్నప్పుడు తెలుసుకోనండి, యేసే మీకు జ్ఞానమై ఉన్నాడు. Jesus is the exalted one. యేసుక్రీస్తు ప్రభువుల వారు హెచ్చించబడిన వాడు. And Jesus is the yoke breaker. యేసుక్రీస్తు ప్రభువుల వారే కాడిని విరగగొట్టువాడై ఉన్నాడు. Every yoke in your life he will break. మీ జీవితంలో ఉన్న ప్రతి కాడి విరిచి The వేయబడుతుంది. chains that tie your feet and you could not move today, he'll break every yoke. You run in revival. ఈ రోజు ఏ కాడి చేత మోపబడి, ఏ కట్టు చేత నీవు కట్టబడి ఉన్నావో, కట్టులను బ్రద్దలు చేయువాడు, కాడిని విరగొట్టువాడు, మిమ్మును పరిగెత్తులాగున చేయువాడు ఆయనే. And Jesus is the zeal of the Lord. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని గురించిన మీలో ఉన్న ఉత్సాహమై ఉన్నాడు. Every promise he gives you, ఆయన మీకు ఇచ్చే ప్రతి వాగ్దానం, every prophecy he makes in your life, ఆయన మీ జీవితంలో చేసి ఉన్న ప్రతి ప్రవచనం, the zeal of the Lord will do this. యెహోవా ఆసక్తి ఆ కార్యమును మీ జీవితంలో నెరవేర్చును. You have all in Christ. మీరందరూ క్రీస్తులో ఉన్నారు. We're going to rise up now. ఈ సందర్భంలో సంతోషంగా అందరూ కూడా He's లేచి given us నిలబడదాం. much. ఆయన మనకి ఎంతో ఇచ్చి ఉన్నాడు. Now I can say the Lord is my shepherd. I shall not lack. I shall not want. ఇప్పుడు మనమందరం కూడా పైకి లేచి నిలబడి, ఇదిగో ఇప్పుడు ఆయన నాకు కాపరి కనుక నాకు ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు అని ఆయనతో చెప్తాం. See yourself the way God sees you. దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మిమ్మల్ని మీరు అలాగున చూచుకోనండి. See yourself as Christ has made you. క్రీస్తు మిమ్మల్ని ఎలాగున రూపించి ఉన్నారో అలాగున మిమ్మల్ని మీరు చూచుకోనండి. Give yourself fully to him. మీ జీవితాన్ని సమూలాగ్రం ఆయనకి ఇచ్చేయండి. Surrender completely without reservation unto Christ. ఏ విధమైన మినహాయింపులు లేకుండా సంపూర్తిగా మీ జీవితాన్ని క్రీస్తుకు లోబరుచుకోనండి. He is for you. ఆయన మీ నిమిత్తమే. He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. He is in you. ఆయన మీ లో ఉన్నారు. Christ in me, the hope of glory. నాలో ఉన్న క్రీస్తే మహిమకు నిరీక్షణకు ఆస్పదమై ఉన్నాడు. Open your mouth and tell the Lord what you have learned, what you have heard, and what you have received. ఇప్పుడు మీరందరూ కూడా నోరు తెరవండి. అందరూ నాతో పాటు చేతులు పైకి చాపండి. మీరు స్వీకరించిన దాన్ని ఒప్పుకొనుచు ప్రభువుతో చెప్పండి.
He'll take care of you. ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు. He'll give you all the grace you need. మీకు అవసరమైన కృపంతటి ఆయన మీకు He'll give you all the అనుగ్రహిస్తారు. anointing you need. మీకు అవసరమైన అభిషేకం అంతయు మీకు And the అనుగ్రహిస్తారు. anointing in your life will not dry up. మీ జీవితంలో అభిషేకము ఎండిపోదు. Accept. అంగీకరించండి, Believe. విశ్వసించండి, Conform ఈ రోజున ముందుకు to రండి. His calling in your life. ఆయన మీ జీవితంలో పిలుపునిస్తూ ఉన్నాడు. Father, తండ్రి, we thank you. మీకు వందనములు We చెల్లిస్తున్నాం. thank you. You love us so much. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినందుకు మీకు You sent వందనములు. Jesus Christ to be our Savior. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మా రక్షకునిగా ఈ You లోకానికి sent పంపించారు. Jesus to be our shepherd. యేసును మా కాపరిగా మీరు నియమించి You sent ఉన్నారు. Jesus to be our sufficiency. యేసును మాకు సర్వ సమృద్ధిగా నియమించి I pray, అంగీకరించి Lord, అనుగ్రహించారు. that your people will know who Christ is for them, in Prabhuva, them, and through them. ఈ ప్రజలైన వారు వారిలో వారి ద్వారా యేసు ఎవరికి ఏ రీతిగా ఏమై ఉన్నారో అర్థము చేసుకోగలిగే కృపను Every వారికి good ఇవ్వండి. desire in their lives fulfill. వారిలో ఉన్న ప్రతి మంచి ఆకాంక్షను మీరు నెరవేర్చండి. The anointing, the power for ministry grant unto them, సేవా పరిచర్యకున్న అభిషేకపు శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. that they will know no man on earth as the final say in their lives. God, Christ, the shepherd, has the final say. ఈ రోజున ఏ నరుడు కూడా వారి జీవితములోనికి అంతమును తీసుకురాలేడని, వారి జీవితమునకు అంతమునకు తీసుకుని వచ్చేది కేవలం వారి రక్షకుడైన యేసు అని అంగీకరించలాగున వారిని Lift up ధైర్యపరచండి. the falling. ఇదిగో పడిపోయిన వారిని Raise లేవనెత్తండి. those who are discouraged. నిరుత్సాహపడ్డ వారిని లేవనెత్తండి. Send them forth in the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తిలో వారిని నిలపండి. And Lord, help them to win souls into the kingdom of God. దైవరాజ్యములోనికి ఆత్మలను సంపాదించడానికి వారిని మీరు బలపరిచే సహాయము చేయండి. For grace in their lives. వారి జీవితాల్లో మరి ఎక్కువ కృపను వారికి అనుగ్రహించండి. Godliness, goodness in their lives. దైవికతను మంచితనాన్ని వారి జీవితంలో వారికి And bring అనుగ్రహించండి. them to your glory. మీ మహిమలోనికి వారిని తీసుకురండి. Thank you, Lord, for the answer. ప్రభువా, జవాబిచ్చినందుకై మీకు In వందనములు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody said, Amen. అందరూ రెండు చేతులు పైకి చాపి గంభీరంగా ఆమేన్.